నా ముద్దు పేరు పెట్టుకున్న పొద్దున్న 7 గంటలకల్లా బ్రష్ చేస్తూ బయటకు వచ్చిన నాకు ఇది చూస్తే చాలా షాక్ అనిపించింది. ఎందుకంటే నసరాపేటలకి ఇంత హెల్త్ కాన్షియస్ ఎప్పటి నుంచి అబ్బా అని. ఇక్కడ ఒక అంకుల్ ఆంటీ అయితే వాకింగ్ చేస్తా అన్నారు. ఇక్కడ కూడా ఒక బ్రో అయితే ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటున్నాడు, కానీ చేయడం లేదు. కొద్దిసేపు చేస్తున్నాడు, కొద్దిసేపు అలా అవుతున్నాడు. ఇలాగైతే లాభం లేదు గురు. ఇంక నేనైతే రెడీ అయిపోయి హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాను. ఈరోజు మాకు హాస్పిటల్ ట్రైనింగ్ అనమాట. నిన్నే మా వాడు ఫోన్ చేసి పుష్ప సినిమా గురించి గంట చెప్పినాడు. నాకైతే పోవాలన్నది కానీ నా దగ్గర డబ్బులు లేవు. మీ దగ్గర ఉంటే కొట్టండి గాయస్, నేను పోతాను. ఇంకా నేను పైనకి వెళ్ళి చూస్తే ఇంకా ఎవరు డ్యూటీకి పోలేదు. కానీ నేను అలా కాదు కదా, నేను చాలా బుద్ధిమంతుడు అయిన పిల్లని, అందుకే డ్యూటీకి వెళ్ళిపోయాను. కొద్దిసేపు కేసు రాసుకున్నాను. మధ్యలో ఫోన్ పడిపోయింది. పోతున్నానంటే పైనుంచి మ్యూజిక్ వస్తా ఉందన్నమాట. ఇక్కడ నుంచి అన్నమాట విషయము. అందుకే నేను డాన్స్ చేస్తున్నా. ఇక్కడైతే వెయిట్ మెషిన్ ఉంది. నేనైతే వెయిట్ చూసుకున్నాను, 65 ఉన్నానంట. ఫస్ట్ లో అయితే నేను 86 ఉండే ఉన్నాయి, ఇప్పుడు 65 ఉన్నాను. ఈ రోజుకైతే డ్యూటీ అయిపోయింది. ఇంకా వీడియో తీస్తా ఉంటే మా మేడం వచ్చింది. ఇంకా మేడంతో కొద్దిసేపు మాట్లాడి ఇంకా బయలుదేరిపోయాము. ఇక్కడ కనపడిస్తున్నాడు కదా, ఇంకా వీళ్ళు రూమ్కి వెళ్ళి తినేసి కాలేజ్కి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా స్టార్ట్ చేస్తా ఉంటే బండి స్టార్ట్ కాలేదు, ఏదో కచ్ వైర్ పోయిందట. ఇంకా మెకానిక్ షాప్ దగ్గర తీసుకొని పోయినాము. ఆయన అయితే వైర్ చేతిలో పెట్టి దేశరాపో అన్నాడు. ఇంకా మా వాళ్ళు అయితే ఆ వైర్ తీసుకోవడానికి వెళ్ళాడు. మా వాళ్ళు ఇంట్లో మెకానిక్ షాప్ అయినా కూడా వెళ్ళిపోయినాడు. ఇంకా తర్వాత మా వాళ్ళు తొందరగానే వచ్చినారు, కానీ మెకానిక్ షాప్ అయినా రాలేదు. ఇంకా ఈరోజు ఆబ్సెంటే అనుకున్నాము. ఇంకా మొత్తానికి వచ్చాడు. పుష్ప సినిమా పదరా అంటే మా వాడు తగ్గేదే లేదు, కాలేజ్కి పోతానంటున్నాడు. వీడియోలు అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. ఇంకా బిగిచ్చేసినాక రూమ్కి వెళ్ళిపోయి తినేసినాము. ఇంకా సినిమా పోదామంటే రావడం లేదు గైస్, ఇంత బుద్ధిమంతులు అయితే ఎట్లా చెప్పండి. ఇంకా తినేసి కాలేజ్కి అయితే బయలుదేరినాము. ఇప్పటికే మాకు బాగా లేట్ అయిపోయిందంటే ఈ బస్ వాళ్ళు ఇంకా లేట్ అయిపోయింది మాకి. ఇంకా మొత్తానికి అయితే కాలేజ్కి వచ్చేసాము. ఈ రోజు అయితే కంప్యూటర్ ల్యాబ్ అంట, అందుకే కంప్యూటర్ ల్యాబ్ కోసం పైకి వెళ్ళాము. ఇంక ఇక్కడ మేము తీసుకున్న కంప్యూటర్కి రిజిస్టర్ చేసినాము. ఇక్కడ నా సంతకం కూడా వీడియో చేస్తున్నాడు, నా సంతకం 4-3 చేస్తున్నాడు గైస్. అయితే 10 నిమిషాలు బ్రేక్ ఇచ్చినారు. ఇంకా బయటకు వచ్చి చూస్తే మబ్బులు బట్టి వెదర్ అయితే చాలా బాగుంది. ఇంకో గంట తర్వాత కాలేజ్ అయిపోయింది. ఇంకా వెళ్ళిపోతా ఉన్నాము. ఈ కుక్క అయితే రోజు మాతో పాటే వస్తుంది, మాతో పాటే పోతుంది. ఇది కూడా ఇక్కడ పనిచేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ చూడండి వెదర్ ఎంత బాగుందో. ఇక్కడ పొలాలు అన్ని చాలా బాగున్నాయి. ఇంకా దారిలో వస్తా ఉంటే ఎక్కడ చూసినా పుష్ప పోస్టర్లే. ఇక్కడైతే కటౌట్ కూడా పెట్టినారు. నాకైతే ఎప్పుడెప్పుడు పోతానో అనిపిస్తుంది. ఇంకా వెదర్ చాలా బాగుందని మా ఫ్రెండ్స్ అంతా టీ తాదామని పిలుచుకొని వచ్చేసినారు. ఇంకా బాయ్ ఈ రోజుకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ టైం వేస్ట్ చేయడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.